వ్యూవర్స్, సుధీర్ ఫ్యాన్స్ అందరికి గుడ్ న్యూస్. సుధీర్ కి మళ్ళీ పెళ్ళయింది. ఈ పెళ్లి సిరీస్ లో సుధీర్ కి ఈ పెళ్ళైనా కలిసి వస్తుందో లేదో చూద్దాం. లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ టీమ్. అరే నీ పెళ్లిరా ఆనందం ఏది చెప్తాను. అదొక సంబంధం, మళ్ళీ దానికోసం నేను డాన్సులు. మంచి సంబంధం చూసా కదరా. ఏంట్రా మంచి సంబంధం? అది అలా ఆచారం అంటరా. ఏం ఆచారం రా? పెళ్లికి ముందు అమ్మాయిని చూడకూడదు, పెళ్లి అయిన తర్వాత కూడా 1 వీక్ వరకు అమ్మాయిని చూడకూడదు, దాని తర్వాత ఫస్ట్ నైట్ చేస్తారట. నేనేం చేయాలి? భజన చేసుకోవాలి అప్పుడు దాకా. మైక్ ఆఫ్ చేయండి సార్ కొంచెం. ఈ టైంలో నీకు పెళ్లి అవడం చాలా గ్రేట్. అసలుకే నీ మీద పెద్ద బ్యాట్ టాక్ ఉంది, అర్థమైందా? నా మీద బ్యాట్ టాక్ ఉందా? ఉన్న టాకే అది. చూడు ఎలా చేసుకొచ్చాడు. ఎన్ని పెళ్లి చేసుకుంటాను. స్కిట్ సార్, స్కిట్ ఇది. అసలుకే బ్యాట్ టాక్ నడుస్తుంది, అసలుకే హెయిర్ పోతుంది, తర్వాత సంబంధం వస్తుంది రాదు. నాకు హెయిర్ ఫాల్ ఏంట్రా? సూపర్ హెయిర్ నాది. నీకు కాదు, నాకు హెయిర్ ఫాల్ అవుతుంది, నీకు సంబంధం రాదు అంటున్నా. ఈ హెయిర్ ఫాల్ కి నాకు పెళ్లికి సంబంధం ఏంట్రా? ఇప్పుడు నాకు హెయిర్ ఫాల్ అయిపోయింది అనుకో, పట్టబుర వచ్చేస్తుంది. మన ఇద్దరం ఫ్రెండ్స్ అప్పుడు ఏమనుకుంటారు? మన ఇద్దరు సేమ్ ఏజ్ అనుకుంటారు లేదా? అప్పుడు పెళ్లి అవ్వదు. ఈ టైంలో ఏదో సంబంధం చేసేసుకో. అలా కాదురా, రేపు పొద్దున్న అమ్మాయిని చూసిన తర్వాత సరే బాగాలేదు, దరిద్రంగా ఉందని ఫీల్ అయితే ఏంటి? అవునరా, నాది సేమ్ డౌట్. రేపు పొద్దున్న అమ్మాయిని మొహం చూసిన తర్వాత దరిద్రంగా ఫీల్ అయింది అనుకో, పరిస్థితి ఏంటప్పుడు? అది మా ఫీలింగ్ కూడా అదే. కట్నం ఏమన్నా అడిగా పోనీ? కట్నం విషయంలో మాత్రం మావాడు కాంప్రమైజ్ అవడండి. మార్కెట్ లో మావాడు 50 అని చెప్పా, వాళ్ళు 60 ఇస్తా అన్నారు. 60 లక్షలా? 60,000. 60,000 ఏంటి? అదేంటి మీ వాడు ఈవెంట్ కి అంతేగా తీసుకుంటా అన్నారు వాళ్ళు. సరే పోనీ అట్లీస్ట్ పొలం స్థలం ఏదైనా అడిగావా? ఈ విషయంలో మాత్రం ఎస్ చెప్పారు వాళ్ళు. 10 ఎకరాలు మర్రి తోట ఇస్తా అన్నారు. మర్రి తోట. మర్రి తోట నేనేం చేసుకోవాలి? అందాక దయ్యాలకి రెంట తిప్పుకోమని చెప్పారు. రాజమండ్రి సంబంధం ఉంది కదా, వాళ్ళతో మాట్లాడొచ్చు కదా. ఫోన్ చేశాను రా, మొన్న ఏదో షో చేసేవాడు కదా, అదేదో పావురాలు తీసే స్టేజ్ మీద. అందరూ చూస్తుండగా మ్యాజిక్ చేస్తూ పావురాలు తీసాడు. పొరపాటున మా అమ్మాయి ఊరిందంటే ఇంకేం దింపుతాడు ఇంట్లో నుంచి భయపడ్డారు వాళ్ళు. మరి విజయవాడ సంబంధం ఏమైంది? విజయవాడ సంబంధం రిక్వెస్ట్ చేశాను రా, వాళ్ళు ఈవెంట్ ఇచ్చారు మనకి, పెళ్లి ఇవ్వలే. సరే ఈవెంట్ ఏంటి చెప్పు. నేను రావద్దని చెప్పారు ఈవెంట్. మరి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త నన్ను ఒకటే రమ్మని చెప్పారు. ప్లీజ్ ఆగిపోతే ఈవెంట్ నాకు వస్తుందిరా. మా వాడు పెళ్లి. అరే ఏంటి సుధీర్, బాగా స్లిమ్ అయ్యావు. రన్నింగ్ చేస్తా. అవునా? ఎన్ని కిలోమీటర్స్ ఎవ్రీడే? అది వెనకాల తరివాల బట్టి ఉంటుంది మాట, ఎంత దూరం పరిగెడతాడు. పెళ్ళైన 1 వీక్ తర్వాత మనకి ఘట్టం ఉంటదిగా? కాదు, 1 వీక్ తర్వాత పూజలు ఉన్నాయట. ఆ 4 రోజులు పూజల తర్వాత దాని తర్వాత మామయ్య గారు వచ్చి నడుస్తారు. ఏం బాబు నీకు శోభనం ఇష్టమేనని. ఇష్టమేంటి అంట. ఇలా అన్నా ఇంకో కక్కుర్తని చెప్పి క్యాన్సిల్ చేసేస్తారట. సరే సరే, లేదు ఇష్టం లేదు నో అంటే. ఇష్టం లేదు నువ్వు తేడా నుంచి మొత్తం పెళ్ళే క్యాన్సిల్ చేస్తారట. మరి ఏం చేయాలరా? దాని తర్వాత 10 రోజుల తర్వాత నాకు వచ్చి అడుగుతారు, ఏం బాబు మీ ఫ్రెండ్ కి శోభనం చేయడం నీకు ఇష్టమని నన్ను అడుగుతారట. నా శోభనం నేను ఎందుకు అడుగుతారా? అదే ఫన్నీ ఆచారం అంటారా బాబు. నేను ఓకే అంటే అప్పుడు నీ శోభనం వద్దట. మరి నువ్వేం చెప్తావు? ఇంకేం అనుకోలేదు. అప్పటికే నెల అయిపోద్దిరా. సరే ఏదో చేద్దాం. మీ మామయ్యని పరిచయం చేయలేదు కదా, మనీయా పెళ్లి కొడుకు. ఫోటోలోనే బాగున్నాడు. ఫోటోలో మోనంటే బయట బాగాలేదని ఏంటి? నిజం చెప్పడం ఫీల్ అవ్వకూడదు. అయినా మనకు అన్నంతో సంబంధం ఏముంది? అంటే అబ్బాయి కొంచెం ఎంక్వైరీ చేసుకుంటారా మీరు? శేఖర్ మాస్టర్ అడగని చెప్తాడు. వద్దొద్దు. తెలుసు కానీ మన వంశాచారం అంతా మొత్తం తెలుసండి, 2 వారాల తర్వాత శోభనం, 2 వారాలు వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేయడం ఓకే గానీ మనడు కొంచెం ముందే ఏమైనా ఛాన్స్ ఉంది. ఏంటండి 2 వారాలు ఆగిపోతే అలాగా? నాకు 2 సంవత్సరాలు ఆగాను నేను. పెళ్లి తర్వాత మీకు 2 సంవత్సరాల తర్వాత శోభనం అయిందా? అయింది. మరి మీరు దీనికి ఇది అయిపోతున్నారు. ఒక మనిషిని భరించేస్తాను ఆగండి. పెదనానా ఎవరండి అతను? మా పెదనాన్న ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు శోభనం అవ్వకుండా. బ్లడ్ ఏంటంటే ఏమో అప్పటి వరకు కొరుక్కుంటా ఉన్నాడు. ఆ పెదవి పోయింది, మొన్న ప్లాస్టిక్ సర్జరీ ఆ వేయించాను పెదవి. ఏడు కింద ప్లాస్టిక్ పెదవా? అమ్మాయిని పిలిపించండి. వెళ్ళి తీసుకొస్తాను అమ్మాయిని. ఎంతమంది వచ్చారేంటి? ఏంట్రా 5 తెచ్చాడు, 5 ఇచ్చేస్తాడు ఏంటి? నీ గురించి తెలిసి రండి. నా భార్య ఎవరో తెలియాలి కదా. చెప్పాను కదా మీకు, 1 వీక్ వరకు తెలియదు. అమ్మా వెళ్ళి పెళ్లి మీద కూర్చోండి. 5 చేసుకోవచ్చా? దండ వేస్తే పెళ్లి అయిపోయినట్టే. ఓ మీ ఆచారం అలాగా, దండేస్తే పెళ్లి అయిపోయినట్టేనా? అలా ఒక్కరే కాండి. మీరు హెత్తను పంపేసి మా ఆచారం ప్రకారం వాళ్ళు వేసుకుంటారు.
అయిపోయినట్టే. ఏంటి అలా అయితే సార్ నేను వేసుకో ఏంటి సార్ తిను 2 వీక్స్ తిరిగి కూర్చో. అయిపోయింది అయిపోయింది పెళ్లి పెళ్లి అయిపోయిందా? అయిపోయిందా? అమ్మా, అమ్మాయిలు మనం లోపలికి వెళ్ళండి అమ్మా. సార్ ఎవరికి వేసారో కూడా దండ అన్ని తెలిసి చేస్తున్నారండి మీరు. ఒక్క నిమిషం ముహూర్త పర్సన్ మాట్లాడుకోండి. ఇలాంటప్పుడు నేను టాలెంట్ చూపించాలి. ఇప్పుడు చూడు నా భార్య అలాగే ఎలా కొనుక్కుంటాను చూడు. మామయ్య గారు కొంచెం తలనొప్పిగా ఉంది, అమ్మాయిని టీ తీసుకొని రమ్మంటారా? అమ్మాయి టీ తీసుకురండి అమ్మాయి. వస్తుంది. ఏంట్రా 5 తీసుకొచ్చి ఇస్తారు ఇలా కాదు కానీ ఏంట్రా ఇలా టీలు గీలు అడుగుతుంటే సరిగ్గా చెప్పట్లా. చిన్న ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తాను. మామూలు ఎమోషనల్ డ్రామా చేయగానే వచ్చినాం చూడు అలా పరిగెట్టుకుంటూ వచ్చి ఏమండి అని పట్టుకుంటది. నా కళ్ళు తిరుగుతున్నాయి. నేను ట్రై చేస్తాను నాకోసారి. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. మా వంశాచారం ప్రకారం పెళ్లికొడుకు రియాక్ట్ అవ్వరండి, పెళ్లికొడుకు ఫ్రెండ్ రియాక్ట్ అవుతాం. అంటే పెళ్లి కొడుకు ఏంటారు బొకడాగాడా? మరి కరెక్ట్ చెప్పావు. ఇలా బయట పడట్లేదు కానీ చిన్న సెంటిమెంటల్ డ్రామా ఆడదాం. సూపర్ రా. పెళ్ళైన తర్వాత అమ్మాయి జాబ్ చేస్తాను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అంటే కుదరదు. నేను చెప్పినట్టు పెయిన్ లా ఉండాలన్నమాట. అయ్య బాబాయ్ అలాగంటే చాలా కష్టం అండి. 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 అయ్య బాబాయ్ నాకు చాలా కష్టంగా ఉందండి. నీకు ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. భార్య భర్తల నేత వాళ్ళు కొన్ని టేస్ట్లు ఉంటాయి, అవి మ్యాచ్ అవుతాయి. వీళ్ళు క్వశ్చన్స్ అడరా. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మీకు ఏం తేవాలి? ఏంటి 5 వీకెండ్ సినిమా చూడడం మీకు ఇష్టమేనా? మీకు ఇష్టమైన కొరియోగ్రాఫర్ ఎవరు? ఎవరిని వదలడు ఆయన. ఓకేనా? టెస్ట్లు అయిపోయినా? చాలా బాగా అండి, త్వరగా మంచి ట్రైనింగ్ వారాల వరకు. పడుకుందారా, నిద్ర వస్తుంది. అమ్మో. రేపు పొద్దున్న డిసైడ్ అవుతుంది ఏం సరే చేద్దాం. సరే అమ్మాయి, నాన్నగారు బయట హాల్లో పడుకోలేకపోతున్నాను. లోపల హాల్లో పడుకోం, లోపల హాల్లో పడుకోం. పడుకోండి పడుకోండి తొందరగా పడుకోండి. చాలా కష్టంగా ఉందిరా. నీ కష్టంలో పడి పడుకుంటా కొంచెంసేపు. జనరల్లీ పెళ్ళైన వాళ్ళకి వైట్ ఇస్తారు, సో ఆ లాస్ట్ దే మన సెటప్. నేను పట్టేసా. నైట్ టైం నాకు ఇలా ఆడుకోవడం అలవాటు అండి. ఎందుకు వచ్చారు? జస్ట్ దాగుడు మూతలు ఆడదామని. వెళ్ళండి వెళ్ళండి పడుకోండి. మీరు పడుకోండి. వైట్ మామయ్య గారు, అమ్మాయిలకి పింక్ అంటే ఇష్టం. అమ్మో కాలు కూడా ఉప్పుతుందంటే మన సెటప్. నేను చాలా మిస్ అయ్యాను తెలుసా. ఐ లవ్ యు సో మచ్. రెండు వారాలు ఆగలేనండి, మీకు దండం పెడతాను, వెళ్ళి పడుకోండి. జస్ట్ నేను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళొస్తా. నాకు తెలిసి మామ అక్కడ ఉన్నాడు, అయితే ఇదే అనుకుంటా సెటప్. అంకుల్ గారు మీరు లేదని చెప్తాను. ఏమైందండి? మీరు ఏం చేస్తారు మాడు శోభన చేయండి ఫస్ట్. నాకు ఫస్ట్ శోభన అయిపోవాలి సార్. ఒక్క నిమిషం. హలో పంతులు గారు చెప్పండి. ఓకే 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 పంతులు గారు ఇప్పుడే చెప్పారండి, 2 సంవత్సరాల తర్వాత శోభనం పెడితే మీ సంసారం చాలా బాగుంటుందని చెప్పారు. సో 2 సంవత్సరాలు వెయిట్ చేయండి. ఏంటి సార్ 2 సంవత్సరాలు? 2 సంవత్సరాలు అలా వెయిట్ చేస్తారు సార్? మా పెద్దనాన్న 30 ఏళ్ళు వెయిట్ చేస్తారా? వద్దండి. అదిరిపోద్ది జాతకం. అది చూడండి, అది వచ్చాడు పెద్దనాన్న నీకు ఈ రోజు అంటే శోభనం. మరి తొక్కలో నాకేమి వద్దు, నేను వెళ్తాను. మాకు లాగ్ ఇష్టం. ఎవడ గాడి ఆడికి ఏటలు బయట పెట్టేసుకుంటున్నారు. అమ్మా పడుకోండి అమ్మా. మీనా మీకు ఎలా అనిపించింది స్కిట్? అందరూ చాలా బాగా చేశారు. ఓవరాల్ పర్ఫార్మెన్స్ వాస్ వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. శేఖర్ మాస్టర్, ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడానికి అమ్మాయిని చూపించకుండా ఇచ్చేసిన కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. రామ్ ప్రసాద్ రాశాడంటే ఏదో మ్యాజిక్ ఉంటుంది దాంట్లో. బాగుంది రామ్ ప్రసాద్, చాలా బాగుంది. ఎక్స్ట్రా జబర్దస్త్.